మా నాన్న కడుపుతో ఉన్న కూతురు కోసం, మనవళ్ళు మనవరాళ్ల కోసం పడుతున్న ఆరాటం చూడండి. వెంటనే కాపాడండి గుప్తా గారు, కరుణించండి. వాళ్ళకి తోడుగా మా ఆయన కూడా లేరు. మేమేమీ చేయలేము బాలిక. మీరు చేయగలరు కదా, నన్ను కిందకి పంపగలరు కదా. అది మీ చేతుల్లోనే ఉంది కదా గుప్తా గారు. ప్రభువుల వారి ఆజ్ఞను మీరి మేము ఎటుల నీకు. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. ఇది ఒక చెల్లి తన అన్నయ్యని అడుగుతున్న సహాయం అనుకోండి. ప్లీజ్. కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. బాలిక, ప్లీజ్ గుప్తా గారు, నాకు వేరే దారి లేదు. ఇప్పుడు మీరు తప్ప నాకు మరో దిక్కు లేదు. మీరు నాకెంతో సాయం చేశారు, ఇప్పుడు కూడా ఆదుకోండి. ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. అటులనే బాలిక. కానీ నిన్ను ఒంటరిగా పంపించుటకు మా మనసు అంగీకరించుటలేదు. నీతో మేము వచ్చేదము. మీరు కూడా వస్తారా? ప్రభువులు మమ్మల్ని ఏమనుకున్నను, మాకు ఎటువంటి దండన విధించినను, ఒక సోదరునిగా నీ కష్టమున పాలు పంచుకొనదము. నీతో మేము భూలోకమునకు వచ్చేదము. వెళ్ళదము. చాలా థ్యాంక్స్ గుప్తా గారు, చాలా చాలా థ్యాంక్స్. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. పద బాలిక. బాలిక, ఈ రూపమున కాదు, అరుంధతి రూపమున వెళ్ళదము. పరిగెత్తి పరిగెత్తి ఇదిగో కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, వాళ్ళంతా నీరసం వస్తుంది, పైగా గొంతు కూడా ఎండిపోతుందయ్యా. నేను చచ్చిపోయేలా ఉన్నానయ్యా. ఏంటయ్యా అలా చూస్తున్నావు? నా మీద జాలి, దయ, కరుణ ఇలాంటివేవీ లేవా? వయసులో ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, నీకే ఇలా అనిపిస్తే పాపం బాగి పరిస్థితి ఆలోచించవే. నిండు గర్భిణి, ఇలాంటి టైంలో తను ప్రశాంతంగా ఉండాలి. కానీ నా వెర్రితనం వల్ల తన్ని ఇన్ని కష్టాల్లో పడేశాను. ఆ అల్లుడు గారు ఎంత వద్దని వారించినా ఊరికి బయలుదేరేలా చేశాను. ఈ అడవిలో బాగీకి ఏమైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఎప్పటికే ఒక కూతుర్ని పోగొట్టుకుని కుమిలిపోతున్నాను. ఇప్పుడు బాగీకి ఏమైనా జరిగితే నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. మీరేం మరీ అంత బాధపడిపోకండి. మీ చిన్న కూతురికి అసలే ఏమీ కాదు. చచ్చిపోయిన మీ పెద్ద కూతురు ఉంది కదా, ఆ ఆత్మగా పైకెళ్ళిపోయినా తన మనసంతా భాగి మీదే ఉంటుంది. ఆవిడి గారు తన చెల్లి మీద ఒక్క ఈగ కూడా వాలనిస్తుందని నేను మాత్రం అనుకోను. మీ చిన్న కూతురు గురించి మీరు అస్సలు బాధే పడకండి. అబ్బా, ఇన్ని రోజుల తర్వాత నీ నోటి నుంచి ఒక మంచి మాట విన్నానే. నిజంగా అరుంధతే వచ్చి బాగిని కాపాడితే అంతకంటే ఏం కావాలి చెప్పు? భాగిని మాత్రమే కాపాడితే చాలా? మనం ఏమైపోయినా పర్వాలేదా? బాగి పిల్లలు బాగుంటే చాలు, వాళ్ళు క్షేమంగా బయటపడితే అదే 10,000. అంటే మన ప్రాణానికి ఏమీ విలువ లేదా? పిల్లల క్షేమం కంటే మనకి ఇంకేం కావాలి చెప్పు? ఎప్పుడు స్వార్థంగానే ఆలోచిస్తావు. కనీసం ఇప్పుడైనా మంచి మనసుతో, తల్లి మనసుతో ఆలోచించు. నీకు పిల్లలు పుట్టే అదృష్టం ఎలాగూ లేదు. ఈ అడవిలో బాగీ పిల్లలకి ఏ కష్టం రాకుండా బయటపడాలని కోరుకో. అప్పుడు నువ్వు అమ్మవైనట్టే.
పదా పదండి. హతవిధి, మనము రక్షింపబడాల్సిన వాళ్ళు ఎదురవుతారనుకుంటే ఈ భక్షకులు, దుర్మార్గులు, భ్రష్టులు, నీచులు ఎదురవుతున్నారేమి? ఏమైంది? ఎవరో మనల్ని తిట్టినట్టు అనిపించింది. ఎవరు ఆ ముసలోడా? మేము వృద్ధులము కాదు, నిత్య యవ్వనులము. బాకీ వాళ్ళ నాన్న గొంతు కాదు మనోహరి. ఎవరు రాతాడా? ఎవరిదో గొంతు, మనకి పరిచయమైన గొంతులా లేదు. ఈ అడవిలో మనుషులే కనిపించట్లేదు, గొంతులు వినిపిస్తున్నాయంట. ఈ దయ్యాలవో భూతాలవో ఏంటుంది. మేము దెయ్యము కాదు, భూతము కాదు, నీవే దుష్ట బాలికవు. మేము దైవాంశ సంభూతులము. మళ్ళీ ఏం వినిపించింది? ఏదో దేవుడు అన్నట్టు వినిపించింది. అడవిలో దేవుడు అని వినిపించడం ఏంటి? భయంతో నీకు భ్రమలు, ఊహలు కలుగుతున్నట్టున్నాయి. మనోహరి, నీకే శబ్దం వినిపించట్లేదా? లేదు. ఆమె మాంత్రికురాలైనను, మంత్రగత్తైనను అప్పుడప్పుడు మనసుతో ఆలోచించే అలవాటు ఉంది గనక మా మాటలు కొంతైనను ఆమెకు వినిపించుచున్నవి. నీవు మనుష్య జన్మ ఎత్తినను ఎప్పుడు దుర్మార్గముగా, నీచముగా, నికృష్టముగా ఆలోచించదువు గనక నీకు మా మాట ఒక్కటిగాక ఒక్కటి కూడా వినిపించదుగాక వినిపించదు. చంబా, ఏదో విధంగా మనం కార్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి తప్పించుకోవచ్చు.